హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి రెసిపీ ఆంధ్రా స్టైల్లో బెండకాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి క్విక్లీగా రెడీ చేసుకోవచ్చండి. అందుకు మొదటగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న బెండకాయలు ఇలా చిన్నవిగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకోండి. బాండిల్లో ఆయిల్ కొంచెం వేసి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. బెండకాయల నుండి ఇలా జిగుడు రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో కాకుండా 2 రోజులు బయట ఉంచుకోండి. అప్పుడే ఈ రైస్కి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై అయిన బెండకాయల్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండిల్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీడిపప్పు, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోండి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమోటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని టమోటాలు మొత్తం మెత్తగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరపపొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు వేసుకొని బాగా 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా బెండకాయ ముక్కలన్నీ మసాలాలో ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు 1/2 లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.